Hello everyone. Now I would like to discuss about event control and counter control loops. First of all, what is a loop? Already we know that loops are used to execute block of code repeatedly based on a given condition. ఒక కండిషన్ బేస్ చేసుకొని మనము ఒక సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయడానికి మనం లూప్స్ యూస్ చేసుకుంటాము. సో ఈ కాన్సెప్ట్ ఆల్రెడీ మనం ఇంతకుముందు లూప్స్లో డిస్కస్ చేసుకున్నాము. నౌ యాక్చువల్లీ ద లూప్స్ ఆర్ టూ టైప్స్ బేస్డ్ ఆన్ ద ఇటరేషన్స్, విచ్ మీన్స్ ఇటరేషన్స్ మీన్స్ రిపిటేషన్స్. ఆ లూప్ అనేది ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుందో, సో ఆ కండిషన్ బేస్ చేసుకొని మనకి లూప్స్ అనేవి టూ టైప్స్గా డివైడ్ చేశారు. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఈవెంట్ కంట్రోల్ లూప్స్. ఈవెంట్ కంట్రోల్ లూప్స్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ నార్మల్లీ యూజ్డ్ వెన్ ద నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఈజ్ అన్నోన్. సో మనకి ఆ పర్టికులర్ లూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది మనం ముందుగానే గెస్ చేయలేకపోతే, ఎస్టిమేట్ చేయలేకపోతే, దెన్ వీ కెన్ యూజ్ ఈవెంట్ కంట్రోల్ లూప్స్. సో దానికోసం మనం యూజ్ చేసే లూప్స్ ఏంటంటే వైల్ లూప్ యూజ్ చేస్తాము. సో ఎప్పుడైతే వైల్ లూప్ యూజ్ చేస్తామో ఆ కేసులో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ఆ వైల్ లూప్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయో మనము ఎస్టిమేట్ చేయలేకపోవచ్చు. ఇట్స్ ఏ బేస్డ్ ఆన్ ద పర్టికులర్ ఇన్పుట్ ఆర్ ఈవెంట్. అక్కడ ఆ సిచ్యువేషన్ బట్టి అది లూప్ ఇటరేషన్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఆర్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఆ కేసు కోసం మనం అలాంటి కేసెస్లో మనం ఏం చేస్తామంటే వైల్ లూప్ యూజ్ చేసుకుంటాము. నెక్స్ట్ వన్ వచ్చేసి కౌంటర్ కంట్రోల్ లూప్స్. ఈ కౌంటర్ కంట్రోల్ లూప్స్ ఏంటి అంటే ఇట్ ఈస్ నార్మల్లీ యూజ్డ్ వెన్ ద నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఈజ్ నోన్. సో మనకి ఆ పర్టికులర్ లూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి అని చెప్పేసి మనకి ముందుగానే తెలుస్తుందో, బేస్డ్ ఆన్ ఏ కౌంటర్, గివెన్ కౌంటర్, మనం ఇచ్చిన కౌంటర్ బేస్ చేసుకొని మనము ముందుగానే ఎస్టిమేట్ చేయొచ్చు ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ పర్టికులర్ లూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ అని చెప్పేసి చెప్పచ్చు. సో ఆ కేసుని ఏమంటారు అంటే కౌంటర్ కంట్రోల్ లూప్స్ అంటారు. సో దానికోసం మనం యూజ్ చేసే లూప్స్ ఏంటంటే ఫర్ లూప్స్. యాక్చువల్గా ఇవి ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే వెన్ ఎవర్ వీ హ్యావ్ గివెన్ ఏ ప్రాబ్లమ్, ఒక ప్రాబ్లమ్ ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేయడానికి మనకు ఒక ప్రాబ్లమ్ ఇచ్చినప్పుడు దెన్ వీ కెన్ అనలైజ్ దట్ ప్రాబ్లమ్ వెదర్ ఇట్ హ్యాస్ నెంబర్ ఆఫ్ నోన్ ఇటరేషన్స్ ఆర్ నాట్. అంటే మనకేంటంటే ఆ ఇచ్చిన ప్రాబ్లంలో ఇటరేషన్స్ అనేది నోన్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్, అన్నోన్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అని చెప్పేసి మనం ప్రోగ్రామ్ యాజ్ ఏ ప్రోగ్రామర్ మనం అనలైజ్ చేసి దెన్ అకార్డింగ్లీ ఇఫ్ ఇట్ హ్యాస్ నోన్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ దెన్ వీ కెన్ యూజ్ ఏ ఫర్ లూప్, అదర్వైజ్ వీ కెన్ యూజ్ ఏ వైల్ లూప్. సో లైక్ దిస్ ఈవెంట్ కంట్రోల్ అండ్ కౌంటర్ కంట్రోల్ లూప్స్ ఆర్ వర్క్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ప్రోగ్రామ్ చూస్తాము, C program to find sum of its digits of a number using while loop. సమ్ ఆఫ్ ద డిజిట్స్ మనం ఇక్కడ ఏంటంటే క్యాలిక్యులేట్ చేస్తున్నాము, బై యూజింగ్ వైల్ లూప్ క్యాలిక్యులేట్ చేస్తున్నాము. సో ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ డిక్లేర్డ్ టూ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్. ఫస్ట్ వన్ వచ్చేసి నమ్ అనేది ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాము. దెన్ హియర్ ఐ హ్యావ్ డిక్లేర్డ్ సమ్ ఈక్వల్ టు 0. సో సమ్ నేను ముందుగానే 0తో ఇనిషియలైజ్ చేసేసాను ఇక్కడే. అండ్ నెక్స్ట్ స్టేట్మెంట్ ఈజ్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్. ఎంటర్ ఎనీ నెంబర్ టు ఫైండ్ సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్. సో ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ మనం ఎప్పుడైతే యూజ్ చేస్తామో సో ఇది యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ అవుతుంది యాజ్ ఎ ఫస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ అవుట్పుట్. మన అవుట్పుట్లో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమొచ్చిందో చూడండి, ఎంటర్ ఎనీ నెంబర్ టు ఫైండ్ సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్. ఇక్కడ మనం ఏదైతే మనం టైప్ చేస్తామో అది యాజ్ ఇట్ ఈస్గా ఫస్ట్ స్టేట్మెంట్ కింద వచ్చేస్తుంది. నెక్స్ట్ స్కాన్ఎఫ్ ఇచ్చేసి నేను ఏం చేస్తానంటే నెంబర్కి రన్ టైంలో ఇన్పుట్ పాస్ చేస్తాను. సో ఈ నెంబర్కి నేను రన్ టైంలో ఇచ్చిన ఇన్పుట్ ఏంటంటే 23 ఇచ్చాను అనమాట, 23 పాస్ చేశాను. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ ద స్టేట్మెంట్ ఆఫ్ వైల్. సో ఇక్కడ నుంచి మనకి వైల్ లూప్ స్టార్ట్ అవుతుంది. ఈ వైల్ లూప్ ఏంటంటే వైల్ నమ్ నాట్ ఈక్వల్ టు 0 అయితే దెన్ యూ విల్ ఎగ్జిక్యూట్ ద లూప్ స్టేట్మెంట్. సో నమ్ వాల్యూ ఎంత ఆల్రెడీ 23 మనం ఇచ్చాము, ఆ 23 నాట్ ఈక్వల్ టు 0, ఎస్ కండిషన్ ఈజ్ ట్రూ. సో కండిషన్ ఈజ్ ట్రూ కాబట్టి ఫర్ ఫస్ట్ టైం వీఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ద లూప్. సో ఫస్ట్ ఇటరేషన్కి మనం లోపలికి వస్తాం. లోపలికి వచ్చిన తర్వాత చూడండి సమ్ ఇలా స్టేట్మెంట్ రాస్తే మీకు ఆల్రెడీ తెలియదు, దిస్ ఇస్ ద అసైన్మెంట్ స్టేట్మెంట్. సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ n డివైడెడ్ బై 10 అని మీనింగ్ ఇక్కడ, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు క్యాలిక్యులేట్ n మాడ్యులస్ 10. ఈ నమ్ మాడ్యులస్ 10. నమ్ మాడ్యులస్ 10 అంటే నమ్లో ఆల్రెడీ మన దగ్గర 23 ఉంది. సో మాడ్యులస్
10 చేస్తే విల్ గెట్ ద రిమైండర్ వాల్యూ ఆఫ్ దట్. సో 23 డివైడెడ్ బై 10 చేస్తే విల్ గెట్ ద రిమైండర్ ఆఫ్ 3. సో 3 వచ్చేసి మీకు ఏమవుతుంది అంటే ఆల్రెడీ సమ్లో 0 ఉంది. సో ఇక్కడ వచ్చిన రిజల్ట్ని మనం ఏం చేస్తున్నాం, సమ్కి యాడ్ చేస్తున్నాము. ఇక్కడ 3 వచ్చింది కాబట్టి సో సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ అంటే విచ్ మీన్స్ 0 ప్లస్ 3. సో ద సమ్ హోల్డ్స్ టోటల్ వాల్యూ ఆఫ్ 3. ఇప్పుడు మనకి సమ్ ఎంత హోల్డ్ చేస్తుంది, ఇక్కడ 3 అనేది హోల్డ్ చేస్తుంది. ఆఫ్టర్ దట్ నౌ వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ వన్స్ అగైన్ బై ఇక్కడ నమ్ ఈక్వల్ టు నమ్ బై 10. ఇక్కడ ఏంటంటే మనం స్లాష్ యూజ్ చేసాం కాబట్టి ఇట్ విల్ గివ్ ద రిజల్ట్ ఆఫ్ ఇట్ విల్ క్యాలిక్యులేట్ ద రిజల్ట్ ఆఫ్ ఇట్ కెన్ హోల్డ్ కోఎఫిషియంట్ వాల్యూ. కోఎఫిషియంట్ వాల్యూని మనకి ఇక్కడ ఇట్లా డివైడెడ్ బై ఇస్తేనేమో రిమైండర్ వాల్యూ హోల్డ్ చేస్తుంది, ఇక్కడ మనకి బై ఇస్తేనేమో కోఎఫిషియంట్ వాల్యూ అనేది హోల్డ్ చేస్తుంది అనమాట ఇక్కడ మనకి, రైట్. సో వెన్ ఎవర్ వీ విల్ క్యాలిక్యులేట్ 23 by 10 మీన్స్ ద కోఎఫిషియంట్ వాల్యూ ఈజ్ 2. సో 2 వచ్చేసి నమ్లో స్టోర్ అవుతుంది. నమ్ ఈక్వల్ టు 2, సమ్ ఈక్వల్ టు 3 అండ్ వీ విల్ గో బ్యాక్ టు ద వైల్ లూప్ టు చెక్ ద కండిషన్ అగైన్. సో ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ మనకి ఏంటంటే నమ్ నాట్ ఈక్వల్ టు 0. నమ్లో మనకి ఇక్కడ వచ్చేటప్పటికి రిజల్ట్ వచ్చేసి 2 ఉంది. 2 నాట్ ఈక్వల్ టు 0, ఎస్ కండిషన్ విల్ బి ట్రూ. దెన్ వన్స్ అగైన్ వీఆర్ కమింగ్ ఇన్ టు ద లూప్ ఫర్ సెకండ్ ఇటరేషన్. సో సమ్ ఈక్వల్ టు యాజ్ ఇట్ ఈస్ నమ్ డివైడెడ్ బై 10 అంటే ఆల్రెడీ నమ్లో ఎంత ఉంది, 2 ఉంది. 2 డివైడెడ్ బై 10 అంటే యూ విల్ గెట్ ద రిమైండర్ వాల్యూ ఆఫ్ 2 వస్తుంది మనకి రిమైండర్ వాల్యూ. ఈ రిమైండర్ వాల్యూ 2ని మనం ఆల్రెడీ సమ్లో 3 ఉంది కాబట్టి దానికి యాడ్ చేస్తాము. సో ఆటోమేటికల్గా ద సమ్ వాల్యూ ఈజ్ 5. నెక్స్ట్ నమ్ ఈక్వల్ టు నమ్ బై 10. 2 by 10 తీసుకున్నప్పుడు మనకి కోఎఫిషియంట్ వాల్యూ 0 వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా నమ్లో మనకి 0 స్టోర్ అవుతుంది. నౌ వీ విల్ గో బ్యాక్ టు ద వైల్ లూప్. సో ఈ వైల్ లూప్లో ఏముంది మళ్ళీ 0 నాట్ ఈక్వల్ టు 0, ద కండిషన్ విల్ బి ఫెయిల్డ్. సో ఈ లూప్ ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ కండిషన్ ఫెయిల్ అయ్యేంత వరకు ఈ లూప్ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. సో ఇక్కడ నమ్లో 0 ఉంది కాబట్టి 0 నాట్ ఈక్వల్ టు 0 కాదు, ఫాల్స్ స్టేట్మెంట్ కాబట్టి విల్ కమ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ ద లూప్. సో లూప్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత హియర్ వీ హ్యావ్ ఏ స్టేట్మెంట్ ఆఫ్ ప్రింట్ఎఫ్. ఈ ప్రింట్ఎఫ్లో ఏముంది చూడండి, సమ్ ఆఫ్ డిజిట్స్ ఈక్వల్ టు %d సమ్. సమ్లో మనం క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మనకున్న వాల్యూ ఎంతంటే 5 ఉంది. ఆ 5 వచ్చేసి ఈ ఫార్మాట్ స్పెసిఫై దగ్గర ప్రింట్ అవుతుంది. సో సమ్ ఆఫ్ డిజిట్స్ ఈక్వల్ టు 5. సో లైక్ దిస్ ప్రోగ్రామ్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. సో ఇక్కడ చూసాము అంటే ఈ వైల్ లూప్ వచ్చేసి మనకి నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఈ పర్టికులర్ 23 ఇచ్చాను కాబట్టి 2 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయింది. అలాగే ఇంకొక నెంబర్ పెంచాను అనుకోండి, 232 ఇచ్చాను అనుకోండి, 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అలా కాకుండా నేను 4 డిజిట్స్ ఇచ్చాను అనుకోండి, సో 4 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఏంటి అంటే ఇది ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది మనకు ముందుగానే తెలియదు. అంటిల్ మనం రన్ టైంలో అవుట్పుట్ ఇన్పుట్ పాస్ చేసేంత వరకు వీ డోంట్ నో హౌ మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ దిస్ లూప్ విల్ బి రిపీటెడ్. సో ఇన్ సచ్ ఏ కేస్, ఈ కేసెస్లో మనం ఏం చేస్తాము అంటే వైల్ లూప్ యూస్ చేస్తాము. వైల్ లూప్ ఎప్పుడు యూస్ చేస్తాము, నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ వైల్ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుందో మనకు ముందుగానే తెలియనప్పుడు మనము దాన్ని ఏమంటాము అంటే ఈవెంట్ కంట్రోల్డ్ లూప్ అంటాము. సో దట్ కంట్రోల్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ఏ ఈవెంట్. సో దట్స్ వై ఈవెంట్ కంట్రోల్ లూప్ అంటాము. ఈ ఈవెంట్ కంట్రోల్ లూప్ కోసం మనం యూస్ చేసే లూప్ ఏంటి, వైల్ లూప్. అండ్ కమింగ్ టు సీ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఫర్ లూప్ కోసం మనం ఒక ప్రోగ్రామ్ ఇక్కడ చూద్దాము. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ప్రింటింగ్ ఆఫ్ మల్టిప్లికేషన్ టేబుల్ ఫర్ ఏ గివెన్ నెంబర్. ఒక నెంబర్ ఇచ్చేసి ఆ నెంబర్కి మనం మల్టిప్లికేషన్ టేబుల్ ప్రింట్ చేయడానికి ప్రోగ్రామ్ చూస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హియర్ ఐ హ్యావ్ డిక్లేర్డ్ 2 నెంబర్ ఆఫ్ వేరియబుల్స్. ఫస్ట్ వన్ ఈజ్ I, సెకండ్ వన్ ఈజ్ num. 2 వేరియబుల్స్ డిక్లేర్ చేసుకున్నాము ఇంటీజర్ టైప్. దెన్ ఎంటర్ నెంబర్ టు ప్రింట్ ఏ టేబుల్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్ అవర్ C ప్రోగ్రామ్. సో ఇక్కడ అదే సేమ్ ప్రింట్ అవుతుంది, ఎంటర్ నెంబర్ టు ప్రింట్ ఏ టేబుల్. ఆఫ్టర్ దట్ స్కాన్ఎఫ్ ఇచ్చేసి నేను ఏ టేబుల్ నేను కావాలనుకుంటున్నానో ఆ టేబుల్కి వాల్యూ ఇక్కడ ఇస్తాను. సో ఐ వాంట్ టు ప్రింట్ ద 5th టేబుల్. దెన్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద వాల్యూ ఆఫ్ 5 హియర్. స్కాన్ఎఫ్ ప్లేస్లో నేను రన్ టైంలో 5 ఇచ్చాను. నెక్స్ట్ ఫర్ లూప్ నేను తీసుకున్నాను. ఈ ఫర్ లూప్లో ఏంటంటే ఐకి ఇంతకడ మనకు ఎలాంటి ఇనిషియలైజేషన్ లేదు కాబట్టి నేను ఇక్కడ ఐని ఇనిషియలైజ్ చేశాను. ఫర్ లూప్లోనే ఐని ఇనిషియలైజ్ చేశాను. ఈ ఐని ఇంకొక వాల్యూ ఏమంటారు అంటే కౌంటర్ అని కూడా అంటారు. ఐని ఏమనొచ్చు అంటే కౌంటర్ అని కూడా స్పెసిఫై చేయొచ్చు. సో ఐ హ్యావ్ ఇనిషియలైజ్డ్ ద కౌంటర్ వాల్యూ విత్ 1 అండ్ నెక్స్ట్ కండిషన్ ఏమంటే 1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. ఎస్ ద కండిషన్ ఈజ్ ట్రూ.
కండిషన్ ట్రూ కాబట్టి సో మనం లూప్లోకి ఎంటర్ అవుతాం. లూప్లోకి ఎంటర్ అయిన తర్వాత అకార్డింగ్లీ ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ బదులు మనకి ఏంటంటే సో ఈ టేబుల్ 5 into 1 equal to number into I, 5 into 1 equal to 5. సో లైక్ దిస్ ఫస్ట్ స్టేట్మెంట్ అనేది మీకు ఈ ఫస్ట్ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇలా మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ లైన్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి అని చెప్పేసి మనం ఇక్కడ కండిషన్లో ఆల్రెడీ రాసాము. అంటే ఇక్కడ మనకి కౌంటర్లో తెలిసిపోతుంది. సో ఈ లూప్ అనేది 1 నుంచి 10 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో హియర్ మనకి తెలిసింది ఏంటంటే హియర్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఆర్ నోన్. మనకి ముందుగానే తెలిసిపోయాయి, మనం 10 టైమ్స్ ఈ లూప్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. సో మనకి నోన్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఉన్నప్పుడు దానికోసం మనం యూస్ చేసే లూప్ ఏంటి అంటే ఫర్ లూప్ యూస్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఈ ఫర్ లూప్ని ఏమంటాము, ఈ నోన్ అంటే మనకు తెలిసిన నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటారంటే కౌంటర్ కంట్రోల్ లూప్ అంటారు. ఎందుకంటే ఇక్కడ ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ఈ లూప్ మొత్తాన్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారంటే కౌంటర్ వాల్యూ, దట్ ఈస్ I is 1 అండ్ I less than 10 కాబట్టి వీటిని కౌంటర్ వాల్యూస్ అని చెప్పేసి చెప్తాం. కాబట్టి సో ఈ పర్టికులర్ లూప్ మొత్తం కౌంటర్ మీద బేస్ అయ్యింది కాబట్టి ఈ ఫర్ లూప్ని ఏమంటారు అంటే కౌంటర్ కంట్రోల్ లూప్ అంటారు. లైక్ దిస్ ఈవెంట్ కంట్రోల్ లూప్స్ అండ్ కౌంటర్ కంట్రోల్ లూప్స్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్. థ్యాంక్ యూ.